వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 25వ తారీఖున మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మే నెల చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఈ నెలలోనే గురుని యొక్క బలం తగ్గుతోంది. ఈ నెలలోనే రాహు యొక్క బలం ఈ రాశికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉండబోతూ ఉన్నది. అలాగే బుధుని యొక్క ఆనుకూల్యత ఈ మాసంలోనే ఉన్నది, బుధుని యొక్క వ్యతిరేకత ఈ మాసంలోనే ఉన్నది. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ మాసంలోనే ఉన్నది. ఏలినాటి శనిలో భాగంగా వ్యయస్థానముందు శని శుక్రుల యొక్క స్థితి కూడా ఈ మాసంలోనే ఉంటుంది. జన్మ రవి యొక్క దోషం ఉన్నది. అలాగే జన్మ రవి యొక్క దోషం 15వ తారీఖు దాటాక తొలగిపోతూ ఉన్నది. సరే, ఈ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలం ఎన్ని గ్రహాలు ప్రతికూలం అనేటువంటి విషయాన్ని గనక మనం చూస్తే మే నెల 15వ తారీఖు వరకు గురుడు అనుకూలంగా ఉంటారు. మే 21వ తారీఖు నుండి రాహు అనుకూలంగా ఉంటారు. అలాగే మే నెలాఖరులోనే బుధుని యొక్క అనుకూలత కూడా ఉంటుంది. అంటే కేవలం బుధుడు గురువు రాహు యొక్క అనుకూలతతోటి మేషరాశి వారికి ఈ మాసం వెళుతుంది. మరి ఇటువంటి తరుణంలో 15వ తారీఖుకి ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏమన్నా కొంత ఇబ్బందికరంగా ఉంటే గురుడు కాపాడుతారు. 15వ తారీఖు దాటాక ఏదైనా ఇబ్బందులు ఉంటే రాహు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మిశ్రమమైనటువంటి మాసం. ఇక మే నెలలో ఉండేటువంటి స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ గ్రహస్థితిని బట్టి 12వ స్థానమందు శని శుక్రుల యొక్క సంచారము, జన్మ రవి యొక్క సంచారము, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం, అంటే కొంత ఉక్కిరి బిక్కిరిగానే ఉంటుంది. అనగా దేహార్తి చిత్త సంతాప అన్నారు. అలాగే మానహ నిర్మనక్లేశ అన్నారు. అలాగే భాగ్య నిర్భయంకుర అన్నారు. ఇక్కడ 3 ప్రధానమైనటువంటి గ్రహాలు పీడిస్తున్నాయి. రవి కుజ శనులు. ఈ 3 గ్రహాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయి? వేళని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా, పని ఒత్తిడి అధికంగా ఉండేటువంటి విధంగా, ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి విధంగా, ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి విధంగా, శారీరక శ్రమ ఉండేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మరి ఇటు 15వ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బుధుని యొక్క రాహుకేతువుల యొక్క అనుకూలత వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అంటే ఈ నెలని 2 భాగాలుగా విభజిస్తే 15వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే 18, 19వ తారీఖు దగ్గర నుండి కొంత ఉపశమనం అనేటువంటిది మేషరాశి వారికి వస్తుంది. అనగా మే 1వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల్లో ఈ రాశి వారికి కొంత ఇబ్బందే కనబడుతూ ఉన్నది. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఈ 3 కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని మారవలసినటువంటి పరిస్థితులు ఏర్పడము, లేదా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉండేటువంటి స్థితిగతులు కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి, శని, కుజులు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటారో హెల్త్ కండిషన్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనగా ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, వడదెబ్బ తగులుతూ ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా నీరసము, నిస్సత్వ అధికంగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉండాలి. తర్వాత కుటుంబ పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబానికి అంత సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇంత కష్టపడుతూ ఉన్నా, ఇంత శ్రమ పడుతూ ఉన్నా మీరే కొంత కుటుంబం పైన కూడా శ్రద్ధ చూపెడుతూ ఉండాలి. కుటుంబ సభ్యుల నుండి సహకారం అనేటువంటిది అందదు. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మీకు ప్రతికూలంగానే ఉంటారు. ఇక ఉద్యోగానికి సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. చదువుకునేటువంటి వారికి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. 18వ తారీఖు దాటాక ఈ గ్రహస్థితి నుండి కొంత ఉపశమనం అనేటువంటిది ఈ రాశి వారికి వస్తుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైన విషయాలు, అలాగే ఏదైనా కష్టపడుతూ ఉంటే ఒక్కరును మిగతా వారు సహాయం చేసేటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా 18వ తారీఖు దాటాక కనబడ్డాయి. కాబట్టి మేషరాశి వారికి మే నెల అనేటువంటిది కొంత మిశ్రమంగానే సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాల తాలూకు దోషాలను తొలగించుకోవడానికి, ప్రత్యేకించి రవి, కుజ, శనేశ్వర గ్రహాల తాలూకు దోషాలను పోగొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయాలి. సూర్యారాధన శ్రేష్టం. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం, ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం, వీలున్నంత వరకు ఈ మాసంలో మొదటి శనివారం రోజున లేదు శని త్రయోదశులు వచ్చేటువంటి సమయంలోనూ శనేశ్వరుడికి సంబంధించిన అభిషేకం జరిపించుకుని తెల్లదానం చేయడము చెప్పదగినటువంటి సూచన. రాహుకేతువుల యొక్క మార్పు అనుకూలమే, గురుడి మార్పు ప్రతికూలం. కాబట్టి 15వ తారీఖున ప్రత్యేకించి సంక్రమణం రోజున గురుగ్రహానికి జపం చేయించుకుని మూలమంత్రం, దక్షిణామూర్తి హోమం చేసుకోవడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్వస్తి. వృషభ రాశి వారికి మే నెల సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. లాభస్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు, లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రగ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ మాసంలోనే జన్మగురుని యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది. 2వ స్థానమందు గురుని యొక్క స్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే దశమ కేంద్రంలోకి రాహు వెళ్ళడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. దీనితో పాటుగా 3వ స్థానమందు కుజుని యొక్క సంచారం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అయితే ప్రత్యేకించి ఈ నెలలో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే అది రవిగ్రహము, బుధగ్రహము. కేవలం 2 గ్రహాల ప్రతికూలత మాత్రమే వృషభ రాశి మీద కనబడుతూ ఉన్నది. ఇది చాలా చిన్న విషయం. ఒక్కొక్కసారి రవిగ్రహం ప్రతికూలించడం వల్ల కొంత నీరసము, నిస్సత్వ, అలాగే కొంత ఆత్మస్థైర్యం లోపించడము, లేదా ప్రత్యేకించి వ్యయస్థానంలో రవి ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. కొన్ని సందర్భాల్లో ధనాన్ని నష్టపోతూ ఉండేటువంటి పరిస్థితులు, కొంత ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా రవి వల్ల వస్తే రావచ్చు. కానీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల రవిచ్చేటువంటి చెడు కూడా కొంతవరకు దాన్ని మిగతా గ్రహాలతోటి ఓవర్కమ్ చేయగలుగుతారు. ఉదాహరణకి వ్యయస్థానం ముందు ఉన్నటువంటి రవి ఖర్చును సూచిస్తే, తృతీయంలో ఉండేటువంటి కుజుడు సౌఖ్యాన్ని, ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటారు. అంటే రవి ఇచ్చే చెడు ఫలితాన్ని కుజుడు తీసేస్తారు. ఇంకా దానితో పాటుగా లాభస్థానం ముందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అన్నారు. అంటే ఆర్థికంగా కొంత ఖర్చులున్నా దాన్ని మించినటువంటి ఆదాయం వల్ల ఆర్థిక లోటు అనేటువంటిది ఉండదు. ఇక బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహం. అటు 12వ స్థానమందు జన్మరాశి యందు స్థితులై ఉండడం వల్ల కొంత బుద్ధి చాంచల్యాన్ని కలిగించినప్పటికీ దేవగురువైనటువంటి బృహస్పతి జన్మరాశిని వదిలిపెట్టి 2వ స్థానానికి వెళ్ళినప్పుడు ఆయనే మేధస్సుకు కారణం కాబట్టి బుధుడిచ్చే చెడు ఫలితాలని గురుడు తీసేస్తాడు. అలాగే లాభస్థానమందు శని, శుక్రగ్రహాలు, దశమంలో రాహు, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తులే. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తోంది? సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగాను, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కలగడానికి, సంతతి కలగడానికి, వివాహం జరగడానికి,
లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరపడానికి, ఇలా ఆనందదాయకమైనటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాభివృద్ధికి, విస్తరణకి, చదువుకునేటువంటి వారు చాలా కాలంగా చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండి, అంటే ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోషానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రవి బుధుల తాలూకు వ్యతిరేకత మే నెలలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా వాటిని అధిగమించేలాగా, అంటే రెండు గ్రహాలు ఇచ్చేటువంటి దోషాన్ని తీసేసేటువంటి విధంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మే నెలంతా కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలనే మనం చూడవచ్చును. ఇంకా ఈ రవి బుధుల తాలూకు వ్యతిరేకతలను కూడా తగ్గించుకోవడానికి ప్రత్యేకించి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆదివారం నాడు మధ్యమాంసాలని భుజించకుండా, ప్రత్యేకించి తైల సంస్కారాలు అవి చేయకుండా ఏదైనా సూర్యోపాసన లేదా ఆ రోజు మడిగా పరవాన్నం వండుకుని దాన్నే రోజంతా కూడా భుజిస్తూ ఉండడం, ఆవు పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం, జిల్లేడు పువ్వులను మాలగా కట్టి శివునికి సమర్పించడం, ఇటువంటివి చేస్తూ ఉండడం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కూడా ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు. మిథున రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయగురునిగా సంచరిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం ఈ మాసంలో జన్మగురుడిగా ఫలితాన్ని ఇస్తారు. లాభస్థాన స్థితి రవి కాస్త వ్యయస్థానంలోకి వెళతారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రవికి రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల పాపకర్తరి అనేటువంటిది మిథున రాశికి సంక్రమిస్తుంది. దశమంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు కాస్త నవమ స్థానంలోకి వెళ్లి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. దశమంలో శనేశ్వరుడు శుక్రుని యొక్క స్థితి ఉంటుంది. అంటే ఈ గ్రహ సంపత్తి మొత్తం మీద ఒక్క బుధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. గోచార వ్యాప్తంగా బుధుడు లేదా చంద్రుడు అనుకూలించడం అది పెద్ద విశేషమేం కాదు. దానివల్ల ఏదైనా స్వల్పమైనటువంటి, ఎందుకంటే బుధుడు చాలా చంచలమైనటువంటి గ్రహం, చంద్రపుత్ర అన్నారు. చంద్రుడు ఏ విధంగా అయితే 2.5 రోజులే ఉంటారు, బుధుడు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ కాలం సంచరిస్తారు. ఆయన వెంటనే మారిపోతారు 20 రోజులకు ఒకసారి. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మిథున రాశి వారు ఈ మే నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గోచార పరంగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు ఏం చేయాలండి అంటే, ఒక గ్రహం కూడా మనకి ఫేవర్ గా లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాం అంటే, ఇందులో కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటి? 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. అంటే మాసంలో మే నెల 1వ తారీఖు నుండి 15 వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగానే ఉన్నారు. కాబట్టి లాభరవి యొక్క అనుకూలత ఉంటుంది ఒకటి. అయితే ఈ 15వ తారీఖు దాటాక మరలా ఇందాక చెప్పుకున్న పరిస్థితులే వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిగతో ఫలదో రవి భౌమో. రవి 15 రోజులున్నా ఆయన ఇచ్చేటువంటి ఫలితం చాలా తక్కువ రోజులకే మనకి కన్ఫైన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తే మే నెలలో గోచారం ఇంత బాగా లేకపోయినా మిథున రాశి వారికి ముందుకెళ్ళిపోతుంది. ఒకవేళ జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు గనక బాగా లేకపోతే మాత్రం గోచారం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కాబట్టి ఇబ్బందులు పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి? ప్రత్యేకించి పాపకర్తరి అన్నాం అంటే రవి కుజుల యొక్క ద్వాదశ, అంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, ద్వాదశ స్థానంలో రవి. దీనివల్ల ఏమవుతుంది అంటే శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. బంధువుల వల్ల ఖర్చు, సొంత ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా అనుకోని విధంగా ఏదైనా ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దశమంలో శనేశ్వరుడు ఎంతసేపు ఉద్యోగాన్ని పాడు చేద్దామనే చూస్తారు. వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు. దానికి తోడు జన్మగురుడు కూడా రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే అటు శనేశ్వరుడు కానీ గురుడు కానీ ఉద్యోగాన్ని ఏ విధంగా తీసేయాలి అన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారంటే వృత్తి దూరం చేస్తారు. ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. కాబట్టి ఈ మే నెలలో ప్రధానంగా మిథున రాశి వారు వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణని కలిగి ఉండాలి.
వృత్తి పట్ల ఎక్కువగా డెడికేటెడ్ గా ఉండాలి, అంటే ఎక్కువ సమయం వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. రెండోది, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ, లేదా చేతిలో ఇంకో ఆఫర్ లెటర్ లేకుండా ఉద్యోగాన్ని మానివేయడం కానీ, ఇటువంటివి చేస్తే ఉద్యోగం దొరకడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వ్యసనపరులైనటువంటి స్నేహితులు మన దగ్గరికి చేరడానికి, మన యొక్క ఆలోచనలను పాడు చేసి కొంత ఈజీగా డబ్బు సంపాదించుకుందాం, లేదా పలానా దాంట్లో పెట్టుబడి పెడదాం, బెట్టింగ్లు, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా మధ్యవర్తిత్వానికి తీసుకెళ్తారు. నేను అలా పలానా డబ్బు కావాలి, నాకు ఇక్కడ నువ్వు ఏమైనా షూరిటీ ఉంటావా, లేదా ఇటువంటి వాటిల్లోకి మిమ్మల్ని దింపుతారు. అలా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ మాసాన్ని గనక గడపగలిగితే మిథున రాశి వారికి కొంత మంచిది. ప్రత్యేకించి ఈ మాసంలో గురువారాలు ఎక్కువగా నియమంతో ఉండాలి. గురువారం నాడు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు దానం చేయాలి. అలాగే ఈ పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. అలా ఉండగలిగితే గురుని యొక్క అనుకూలత ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. అలాగే వీలునంత వరకు గురువారాలు దక్షిణామూర్తి యొక్క ఆలయాన్ని కానీ, దత్తక్షేత్రాన్ని కానీ సందర్శించాలి. అలా సందర్శనం చేస్తే ఈ మాసంలో మంచి ఫలితాలని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇప్పటి వరకు యోగిస్తున్నటువంటి గురుడు, లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నటువంటి గురువు 12వ స్థానంలోకి మారుతున్నారు, అర్ధశుభుడుగా మారుతున్నారు. ఒకటి, ఇప్పటి వరకు 9వ స్థానంలో సంచరించినటువంటి రాహు ఇప్పుడు 8వ స్థానంలోకి వస్తున్నారు. అంటే అటు గురుబలం తగ్గింది, రాహు ప్రతికూలమైనటువంటి స్థానంలోకి వస్తూ ఉన్నారు. ఈ రెండు విషయాలు కొంత ఈ మే నెలలో జరుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, జన్మ కుజుని యొక్క దోషము, జన్మ రాశి యందు కుజుని యొక్క స్థితి, ఈ మూడు గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా కర్కాటక రాశికి చెప్పచ్చు. అయితే ఈ మాసంలో ఇంకో గ్రహం అనుకూలించేది ఏంటయ్యా అంటే రవి. దశమ, ఏకాదశ స్థానములందు రవి అనుకూలిస్తూ ఉన్నారు. మాసాంతంలో అంటే ఈ నెల ఆఖరణ బుధుడు లాభస్థాన స్థిత గ్రహంగా యోగిస్తున్నారు. కేవలం రవి బుధుల తాలూకు బలం మాత్రమే ఈ రాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. సరే, బుధుడిని కొంత పక్కన పెడితే రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మరి రవి బలంగా ఉంటే ఏమవుతుందండి? ముందు వ్యతిరేకమైన ఫలితాలు చూద్దాం. అష్టమ రాహువు, జన్మ కుజుడు, కుజరాహువులకి ఏర్పడ్డటువంటి షష్టాష్టక స్థితి అంటే ఏంటి? కుజ దృష్టి రాహు మీద పడుతుంది. అష్టమంలో రాహు ఉన్నారు. ఇది ప్రధానంగా ఎవరైతే కొంత కోర్టు కేసులు లేకపోతే ఈ న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలతోటి సతమతం అవుతూ ఉన్నారో వారికి ఎగెయిన్స్ట్ గా, అంటే వారికి వ్యతిరేకంగా ఫలితం రావడానికి, కారాగార వాసాలు అవి చేయడానికి, కోర్టు పరమైన సమస్యల్ని అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి 4 కాళ్ల జంతువుల వల్ల కానీ, విషపూరితమైనటువంటి జంతువులు, ఇంట్లో ఉండేటువంటి కనీసం పాకేటువంటివి లేకపోతే విషపూరితమైనటువంటివి, జర్రి పిల్లలు లేకపోతే ఇంకోటి వాటి వల్ల కూడా చిన్న ప్రమాదాలు సంభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏంటి? ఈ దోమలు కుడుతూ ఉండడం, లేకపోతే తినేటువంటి ఆహార పదార్థాల్లో బొద్దింకలు, చీమలు ఎక్కువగా కనబడుతూ ఉండడం, లేదా జర్రి, పాము, తేలు ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో అవి మనల్ని గాయపరచడం, ఇటువంటి వాటికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇది రాహు అష్టమంలో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సూచన. రాహుపై కుజ దృష్టి కూడా ఉంది. అలాగే కాలినటువంటి గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, విద్యుత్తుకి సంబంధించినటువంటి గాయాలు అవడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. వాటి ప్రకారంగా కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండాలి. అలాగే తినేటువంటి ఆహార పదార్థాలు, అంటే ఏవైతే మనం ఆహారం తీసుకుంటున్నామో అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉండడం, అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడానికి, ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాటిని తినడానికి, పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించి తద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఈ మే నెల అంతా కూడా కేర్ తీసుకోవాల్సింది దేనిపైన అంటే హెల్త్ పరంగానే కేర్ తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే హెల్త్ పరంగా కాన్షియస్ గా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏవి కూడా చేయకూడదు. జాతకంలో దశాంతర్దశలు గనక బాగా లేకపోతే ఇది మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఖచ్చితంగా ఆయా గ్రహాలకి వేదోక్తంగా జపాలవి చేసుకోవాలి 100%.
లేకపోతే ఇది కొంచెం ఇబ్బందులకి అంటే చిన్న గోటితో పోయేటువంటి దాన్ని మనం ఎక్కువగా అనుభవించవలసి వస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు ఈ గ్రహస్థితి అంతా కూడా ఏమైపోయింది, ఒక్కసారిగా వ్యయస్థానమందు, జన్మస్థానమందు, అష్టమ స్థానమందు కేంద్రీకృతం అవుతూ ఉన్నది. అందువలనే ఈ స్థితి వచ్చినది. అయితే రవి బలంగా ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇదంతా వ్యతిరేకతలైతే పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే రవి దశమ కేంద్ర స్థితి, తర్వాత ఏకాదశ స్థానమందు ఉండడం, ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి, ఆయన ఆరోగ్య ప్రదాత కాబట్టి ఎక్కడైనా ఆరోగ్యం పాడైపోతే ఆయనే కాపాడుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది పడ్డాం త్వరితగతిని రికవరీ అవ్వడానికి రవి కారణం అవుతారు. ఎక్కడైనా అనారోగ్య సమస్య వచ్చింది వెంటనే అది తగ్గేటువంటి విధంగా చర్యలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు పలానా ఇదైందా, దీనికి ఇది సొల్యూషన్ అని వెంటనే చెప్తారు. కాబట్టి వైద్యపరంగా కానీ ఆత్మస్థైర్యం పరంగా కానీ రవి చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి రవి ఇచ్చేటువంటి ఫలితాల వల్ల ఈ నెగిటివ్ కూడా కొంత ఓవర్కమ్ అవుతుంది. అయితే జాగ్రత్త చర్యలు అవసరం. ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చదువర్లకి ఇది మంచి మాసంగా చెప్పవచ్చును. మరి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారు, దేశాంతరాలు దాటి వెళ్ళినటువంటి వారు, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం క్రమం తప్పకుండా పారాయణం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యం. శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని ఏ సిచ్యువేషన్ లో అయితే ఆయన పారాయణ చేశాడు, మనకి అదేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అందువల్లే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాలా ముఖ్యము. రెండవది సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ రెండు క్రమం తప్పకుండా చేయగలిగితే ఈ చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి మే నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత ఏప్రిల్ మాసం కానీ మార్చి నెల కానీ చాలా ఇబ్బంది పడ్డటువంటి సింహరాశి వారికి, ఎందుకంటే అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు, అష్టమ రాహు, నిజానికి ఆ కలయికే చాలా ప్రమాదకరమైనటువంటిది. అష్టమ స్థానంలోనే షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడింది. గురుబలం లేదు, ఏ బలము లేదు, కేవలం వారి యొక్క దైవ బలమో లేకపోతే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశల తాలూకు బలమో దాని మీదే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. గత 2 నెలల్లో కూడా చూసుకుంటే సింహరాశి వారి ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇక మే నెలలో 15వ తారీఖు దగ్గర నుండి దేవగురువైనటువంటి బృహస్పతి లాభస్థాన స్థిత గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం అనేటువంటిది అత్యంత అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అది సౌభాగ్యాన్ని సూచిస్తుంది, సంతతికరంగా ఉంటుంది, ఆర్థిక ప్రదాతగా గురుడు ఉంటారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క దోషాన్ని సైతం గురుడు తగ్గించి వేసేటువంటి విధంగా, ఎందుకంటే అష్టమంలో శని ఉన్నప్పుడు నానా కార్య విరోధ స్యాద్ వ్యాధి పీడ ధనక్షయం అన్నారు. అంటే ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య రావడం, ఏదో ఇబ్బంది పడడం, ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా గురుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు. ఒక దైవ బలం వెన్నంటే ఉండి సింహరాశి వారిని రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి రాహు సప్తమ స్థానంలోకి వస్తున్నారు. అంటే అష్టమ రాహు యొక్క దోషం కూడా తొలగిపోతూ ఉన్నది. ఈ రెండు చాలా గొప్ప విషయాలు. మే నెలలో సింహరాశి వారికి 2 శుభవార్తలు ఏంటంటే, ఒకటి గురుబలం రావడం, అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం. మరి సప్తమంలో ఉన్నప్పుడు రాహువుకి కొన్ని విశేషమైనటువంటి స్థితి ఉంటుంది. కరపాదాంగుళై కుష్టై జామిత్రై ఫణి సంస్థితే అన్నారు. స్కిన్ కి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి రాహు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు. అలాగే ప్రయాణాలు చేయడానికి, దేశాంతరవాసం చేయడానికి, అనగా పుట్టినటువంటి ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతంలోనూ వేరే దేశంలోనూ కూడా నివసించడానికి వాటికి కూడా రాహు కారణమవుతారు. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే వేరే వేరే ప్రాంతాలకి వేరే దేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాన్ని చెయ్యాలి అనేటువంటి ఆశని కలిగి ఉన్నారో వారు చక్కగా వారి యొక్క పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు. మే నెలలో అన్ని కూడా ముందుకు సాగుతాయి. అందులోనూ లాభస్థాన స్థిత గురుడు కూడా వేరే దేశంలో నివసించేటువంటి స్థితులకు కారణమవుతారు. అలాగే సింహరాశికి సంబంధించినటువంటి కవులు, కళాకారులు, వీరు ఎవరైతే కొంత కళలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారు కూడా దేశం దాటి బయటికి వెళ్ళి వారి యొక్క ప్రతిభను కనబరచడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఇలా విదేశీ ద్రవ్యాలని సంపాదించుకుని విదేశీ ధనాన్ని పోగుపెట్టుకునేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక దైవ బలం ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు. ఎవరైతే శత్రువులు మిమ్మల్ని అతిగా బాధిస్తూ ఉన్నారో లేదా ఎవరైతే మిమ్మల్ని మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వారు తమ యొక్క స్థానాలని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఉదాహరణకి తోటి ఉద్యోగస్తులు పై అధికారులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వారు అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదా వారికి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉండడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ మరే ఇతరత్ర ఫంక్షన్స్ కానీ, అలాగే గృహానికి సంబంధించి కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త ఇంట్లోకి వెళ్ళాలి, ఇటువంటి వాటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు. ఇలా మే నెలలో అటు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఆనందదాయకమైనటువంటి సమయం ఈ రాశి వారికి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా సింహరాశి వారికి ఇది కలిసి వచ్చేటువంటి కాలము. ప్రత్యేకించి లాభగురుడు ఉన్నప్పుడు 15వ తారీఖు దాటాక తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యనది స్నానాలని ఆచరించడానికి, దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశాన్ని గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందడానికై ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసం మధ్య నుండే రవి కూడా అనుకూలిస్తారు. దశమంలో ఉండేటువంటి రవి వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలో చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. అష్టమ శని యొక్క దోష నివారణ కోసం శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము తిలదానము చేయండి. ప్రత్యేకించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కన్యారాశి వారికి మే మాసమందు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో 2 విషయాలు ప్రత్యేకించి ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి. ఒకటి, గురుబలం తగ్గుతూ ఉన్నది. 9వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి గురువు దశమ కేంద్రంలోకి మారడం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అయితే 7వ స్థానస్థిత రాహువు 6వ భావంలోకి వెళ్ళడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. రాహు యొక్క బలం పెరగడమే చాలా ముఖ్యం. గురుబలం తగ్గినా పర్వాలా, రాహు బలంగా ఉంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొట్టుకొచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటండి, 6వ స్థానమందు అంత బలీయమైనటువంటి స్థితి. ఎప్పుడో వచ్చాడు మహానుభావుడు రాహు, ఎంతకాలమైందో 6వ స్థానంలోకి వచ్చి ఈ రాశి వారికి మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్మాసం శనేశ్చర రాహోశ్చాష్టాదశైవ కేతోశ్చాష్టాదశస్తద. 18 నెలలు ఒక రాశిలో ఉంటారు, అంటే సంవత్సరంన్నర. అలా దాదాపుగా 12 సంవత్సరాలు 12 సంవత్సరంన్నరలు అంటే 18 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా, అంటే ఆల్మోస్ట్ చాలా కాలం అవుతూ ఉన్నది, అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కన్యారాశికి 6వ భావంలోకి రాహుకేతువులు వచ్చారు. మరి అలాంటప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఈ మాసంలో రాహుకేతువుల యొక్క మార్పు జరిగిన తర్వాతే వీరికి మంచి ఉంటుంది. మీరు చూడండి, అష్టమ రవి యొక్క దోషం ఉన్నది, ఈ మాసంలో అది తొలగిపోతూ ఉన్నది. 15వ తారీఖు దాటాక రవి 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9లోకి వెళ్తారు, ఆ దోషం పోతుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం. ఈ నెలంతా వీటి మీదే వెళ్ళిపోతుంది, కుజుడు యొక్క బలం మీద, రాహు యొక్క బలం మీద. నిజానికి శుభగ్రహాలు బలంగా ఉండడం కంటే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో యోగిస్తే వచ్చేటువంటి బలం చాలా గొప్పది. అది ప్రాక్టికల్ గా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు చెప్పారు ఒక మాట, గౌర్ భూమి శత్రునాలాభం షష్ఠస్థ అనగతే ఫణి. ఎంత శత్రువైనా కానివ్వండి, వాడు ఎంత తెలివైన వాడైనా అవనివ్వండి, వాడు మీకు చెడు చేద్దామని సంకల్పం చేస్తే వాడే నాశనం అయిపోతాడు. అంటే అంత రక్షణ కవచంగా ఉంటాడు రాహు. యవన గూఢార్ధరాజ సబలోపేత వ్యయకారకో రాహువు. అంటే ఎంత తీక్షణమైనటువంటి ఆలోచన ఇస్తాడంటే అది మనం మాటల్లో వర్ణించలేం, మనం అసలు ఆలోచించలేం, అంత బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఇలా భయంకరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనల్లో కన్యారాశి వారు. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘదృష్టి ఉంటుంది. అంటే లాంగ్ టైం గురించి ఆలోచించగలుగుతారు. పలానా ప్రాబ్లం కోసం ఇప్పుడే సొల్యూషన్ పెట్టుకుంటారు, కరెక్ట్ గా అది రాగానే దాని మీద ప్రయోగిస్తారు.
దానికి సంబంధించి ఆ సమస్య అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశగతే కుజే, ఎవరినైనా పాడు చేయొచ్చేమో కానీ అతి ధైర్యవంతుడిని ఎవరు పాడు చేయలేడు. భయం ఉంటే ఆ భయమే మనిషిని చంపేస్తుంది, ధైర్యం మనిషిని నిలబెడుతుంది. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు కన్యారాశి వారిని పడిపోకుండా నిలబెడతారు. కన్యారాశి వాళ్ళు ఎందుకు పడిపోతారండి అంటే గురుబలం లేదు కదా, కొంత డౌన్ ఫాల్ ఏమైనా వస్తుందేమో, గురుడు దశమంలో ఉన్నారు కదా, ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం, అనవసరమైన వాటి గురించి భయపడేలా చేస్తారు, ఉద్యోగంలో ప్రతిబంధకాలను సృష్టిస్తారు, ఉద్యోగ పరంగా ఈ చికాకుల్ని సృష్టిస్తారు. అయినప్పటికీ కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఈ కుజరాహువులు ఇద్దరు కాస్తారు. కాబట్టి ఈ మాసంలో కుజరాహువులు ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ కుజరాహువుల యొక్క బలం ఉన్నంత వరకు మిగతా గ్రహాలు ఏవి కూడా చేయలేవు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు మొత్తం వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అటు ఉద్యోగపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, ఆరోగ్యపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, మరే ఇతరత్ర ఇబ్బందులకి అవకాశం ఉండదు. కుజరాహువులు కాపాడుతూ ఉంటారు. ఒకదిన చిన్నపాటి సమస్యలు వస్తే రావచ్చును. ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. గురువారాలు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు లేదా గ్రంథములు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యారాశి వారు చేయదలిచింది చదువుకుంటారనేటువంటి వారికి పుస్తకాలు పంచిపెట్టడం, గ్రంథ పఠనం చేసేటువంటి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలను ఇస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుబలం పెరుగుతుంది వాటి వల్ల. తులారాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి? ముఖ్యంగా ఏ గ్రహాలని మనం చూసుకోవాలి అంటే ఈ గురుడు, ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క దోషం పోతూ ఉన్నది తులారాశి వారికి. అంటే గురుడు 9వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు, గురుబలం పెరుగుతోంది. ఇది అత్యంత పెద్ద కోణం. 1, 5, 9 త్రికోణ స్థానాలు, లక్ష్మీ స్థానం త్రికోణం చ అన్నారు. నవమంలోకి ఎప్పుడైతే గురుడు వెళుతూ ఉన్నారో ఆ కోణస్థానం అది లక్ష్మీప్రదంగా తులారాశి వారికి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే రాహు యొక్క మార్పు. షష్ఠ స్థానమందు ఇప్పటి వరకు యోగించినటువంటి రాహు పంచమానికి వెళుతూ ఉన్నారు. సరే, ఇది పెద్ద దోషము కాదు, అలాని పెద్ద ఇబ్బంది కాదు, కానీ మరి రాహు యొక్క అనుకూలత కొంచెం తగ్గింది కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వ్యతిరేకత కాదు, కానీ అనుకూలించే గ్రహం కొంత వ్యతిరేకంగా ఉన్నది. అయితే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. అంటే 3 దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కుజుని యొక్క స్థితి న్యూట్రల్ దశమ కేంద్రంలో, అలాగే బుధుడు కూడా న్యూట్రల్లో. బుధుడు వల్ల ఏం ప్రతికూలత లేదు, అనుకూలత లేదు. అలాగే రవి కూడా అంత న్యూట్రల్. అంటే సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి దీర్ఘ సంచార గ్రహాలతోటి ఈ మాసం వెళుతుంది. అనగా గురుబలం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవి ఉన్నారు. ఈ సప్తమంలో రవి మే 1 నుండి 15 వరకు ఉంటారు. కాబట్టి ఈ సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నారు. అంటే కొంత ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు చెప్పింది వాళ్ళు సరిగ్గా వినకపోవడమో, అర్థం చేసుకోకపోవడమో, మీ ఆలోచనకి తగ్గట్టుగా నడవకపోవడమో, లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడమో, ఏదో ఒకటి చిన్న మనస్పర్ధలు, చిన్న ఇబ్బందులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. మే 15 దగ్గర నుండి అష్టమ రవి యొక్క దోషం వస్తుంది. అది ఒకటి కించిత్ వ్యతిరేకమైనటువంటి స్థితి. అంటే 9 గ్రహాల్లో రవి ప్రతికూలంగా ఉంటారు, అది ఒకటి చిన్న సమస్య. అయితే దానివల్ల ఏం జరగదు, ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, గమనం వ్యధ, అవి అనవసరమైనటువంటి ప్రయాణాలుగా ఉండడం, వాటి వల్ల శరీరం అలసిపోతూ ఉండడం, శారీరక శ్రమ, అలసట, నీరసము, నిస్సత్తువ ఎక్కువగా ఉంటాయి రవి అష్టమంలో ఉన్నప్పుడు. ప్రయాణాలకు దూరంగా ఉంటే దీని నుండి బయటపడిపోతారు. ప్రయాణాలు చేస్తే ఇవి ఉంటాయి, అంతే రవి వల్ల వచ్చే దోషం. మరి గురుబలము, శని బలము, ఈ 2 గ్రహాలు అనుకూలతల వల్ల ఇంటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం, అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, ఇటువంటి వాటికి సంబంధించినటువంటివి ఈ నెలలో ముందడుగు వేస్తారు. అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం. అనగా కుల ఆచారాలను పాటించడం, మన కులాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం. అలాగే ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు.
అంటే బంధువులతోటి మిత్రులతోటి సఖ్యతగా కాలాన్ని గడుపుతూ ఉండడం, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉండడం. అటు గురుని యొక్క స్థితి కూడా ఆర్థిక ఎదుగుదలను సూచిస్తోంది. అంటే ఏమిటి? ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా గతంలో వచ్చేటువంటి ధనం కన్నా రెట్టింపు ధనం వచ్చేటువంటి పరిస్థితులు, ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ఉద్యోగపరమైనటువంటి సంస్కరణలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా, లేదా ఏదైనా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నా, లేదా మనకి ఇష్టం లేనటువంటి ఉద్యోగాలు చేసి నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనకి అంటే అటువంటివన్నీ కూడా ఫలించడం, మనకి నచ్చిన ఉద్యోగము, అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం, ఇటువంటివన్నీ కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ గా చెప్పచ్చు. అలాగే ఈ మాసంలో డబ్బుకి లోటు ఉండదు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. ప్రత్యేకించి అష్టమ రవి ఉన్నప్పుడు మాత్రం కొంత అలసట ఉంటుంది. అలాగే కుటుంబ సమస్యలు కనబడడం లేదు. ఇలా అన్ని రకాలుగాను ఈ మే నెల అనుకూలంగానే తులారాశి వారికి కనబడుతూ ఉన్నది. పంచమ రాహు ఉన్నప్పుడు మాత్రం కొంచెం నాస్తికత్వానికి ఆయన కారణమవుతారు. అంటే ఏదైనా మూర్ఖపు వాదనలు, పిడి వాదనలు, ఏదో అదో రకమైనటువంటి ధోరణి, మనం పట్టిన గుండెలకు మూడే కాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, మన మాటను వాళ్ళు విశ్వసించాలి, మనల్ని నమ్మాలి అనేటువంటి ధోరణి, కొంత మొండి ధోరణి ఉంటుంది. అది ఒకటి తులారాశి వారికి ఉండవచ్చును. అది మినహాయించి ప్రత్యేకించి ఇంకేమీ దోషాలు కనబడడం లేదు. ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, బుధవారం నాడు గణపతి ఆలయాన్ని సందర్శనం చేసి బెల్లం గాని, పంచదార గాని, చెరకును గాని దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుబలం సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు అష్టమ స్థానానికి మారుతూ ఉన్నారు. అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నది. పంచమ స్థాన స్థిత రాహువు చతుర్థ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ప్రారంభమైనది. ఈ రెండు గ్రహాలు కూడా అంటే అనుకూలించేటువంటి స్థానాల నుండి ప్రతికూలతలోకి రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది. అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఈ మాసంలో 15వ తారీఖు వరకు రవి యొక్క బలం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి. 9వ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. అంటే ఈ నెలంతా ఏ గ్రహం మీద ఆధారపడాలి? 15వ తారీఖు వరకు ఉండేటువంటి రవి గురుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి. 15వ తారీఖు దాటిపోతే గురుడు అష్టమంలోకి వెళ్ళిపోతారు, రవి ఏమో సప్తమ స్థానంలోకి వచ్చేస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా అంటే కేవలం శుక్రుడు మాత్రమే బలీయంగా ఉంటారు. అది పెద్ద బలం కాదు. కాబట్టి మే నెలలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అంటే అది 15వ తారీఖుకి ముందు పూర్తి చేసుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారు చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైనా ముఖ్యమైనటువంటి వారిని కలవడం, లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి ఉంటేనో, లేదా వేరే దేశానికి వెళ్లాల్సినటువంటి పనులు, ఏదైనా ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా 15వ తారీఖు లోపుగా పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా 15 లోపే పూర్తి చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే సప్తమంలోకి రవి వెళుతున్నారు. సామంత జన విద్వేష దారాపీడ సుతామయం. ఇక్కడ కొంత కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇది ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది. అలాగే అష్టమంలోకి గురుడు వెళ్ళడం, అర్ధాష్టమ రాహువు రావడం వల్ల కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతాయి. మీకు వ్యతిరేకంగా వారు మాట్లాడడానికి, లేదా వారిలో వాళ్ళకి పొరపత్యాలు రావడం, ఏదో ఒక మాట అనుకోవడం, ఇలా ఐకమత్యత అనేటువంటిది లోపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానసికమైనటువంటి సమస్యల వల్ల మిగతా వాటి మీద ఏకాగ్రత కుదరదు. కాబట్టి 15వ తారీఖు లోపులోనే ప్రతిదీ కూడా మనం ముగించుకోవాలి. ఇది ఈ కాలానుగుణంగా చేయవలసినటువంటి పని. అంటే అసలు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే కాలం బలీయమైనది. అది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు సానుకూలమైన పవనాలు ఉన్నాయి, ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది, అది తెలుసుకోవడానికి. కాబట్టి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మే నెల 15 వరకు అనుకూలత ఉన్నది. అలాగే ఇక మరి 15వ తారీఖు దాటాక గ్రహాలన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి. కాబట్టి కొంతకాలం పాటు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది, అనగా ప్రాంతం యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి వారికి మాత్రం ఇది అనుకూలతను కనపరుస్తూ ఉంటుంది, వారికి అనుకూలిస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు సైతం మనకి అనుకూలించాలి అనుకున్నప్పుడు రాహు గురుల యొక్క అనుకూలిత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎక్కువగా దత్తక్షేత్ర దర్శనం చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, దత్తక్షేత్ర సందర్శనం చేయడము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం, ఇటువంటి వాటి ద్వారా, అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ లాంటివి కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ధనురాశి వారికి 2025 మే నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఇందులో రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి, ఇప్పటి వరకు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతి 15వ తారీఖు దగ్గర నుండి సప్తమ స్థానంలోకి వెళ్ళడం, అది ఒక అనుకూలత. రెండవ అనుకూలత, పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్న రవి షష్ఠ స్థానంలోకి వెళ్ళడం. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహమైనటువంటి రాహు అర్ధాష్టమ స్థితి నుండి 3వ స్థానంలోకి రావడం, అలాగే బుధుని యొక్క శుక్రుడి యొక్క బలాలు ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు. అష్టమ స్థాన స్థిత కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయినప్పటికీ కూడా ఈ మే నెల గత 2 నెలలతో పోల్చుకుంటే, అంటే మార్చి నెల, ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే ఈ 2025వ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఎందువల్ల దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానమందు యోగించేటువంటి ఒకే ఒక్క గ్రహం. సప్తమ స్థానంలో మరి ఏ ఇతర గోచార గ్రహం అనుకూలించదు. లగ్నాత్తు, చంద్రలగ్నాత్తు సప్తమంలో యోగించేటువంటి ఏకైక గ్రహం బృహస్పతి. కాబట్టి ఆయన దృష్టి పరిపూర్ణంగా రాశి మీద ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ గానే మనం చెప్పవచ్చును. దీనివల్లను అలాగే రవి యొక్క బలం షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం, దాదాపుగా సంవత్సరం తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. ఒక సంవత్సర కాలం తర్వాత 6వ స్థానంలో రవి యోగిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయాలు. కాబట్టి దీనివల్ల అర్ధాష్టమ శని దోషము, అష్టమ కుజ దోషం పోతాయి. మరి ఏం అనుకూలత వస్తుందండి అంటే, ప్రత్యేకించింది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి, మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఈ 2-3 కలిసి వ్యాపారాలు పెట్టుకుంటారు, అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, నూతన గృహ వాహన సౌఖ్యము లభించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి, కొత్త ఉద్యోగం దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సంతానానికి సంబంధించి ఎవరైతే ఈ IVF ట్రీట్మెంట్లు లాంటివి ఇవి చేయించుకుంటూ ఉన్నారో వారికి ఆ సంతతి కలగడానికి ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. గురుబలం, ఆయన సంతాన కారకుడు, ఆయన బలం ఉండడం వల్ల కూడా అనుకూలత కనబడుతూ ఉన్నది. అలాగే ధనురాశి వారికి ఎక్కడికైనా డబ్బు స్ట్రక్ అయిపోయింది, ఒక పని ఆగిపోయింది, అవ్వట్లేదు, ఇటువంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటివి, విద్యా ఉద్యోగము వ్యాపారం, ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగానే చెప్పవచ్చును. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడైనా సరే విజయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయండి. అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం జరిపించండి.
మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మకర రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మాసంలో గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది, రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అయితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క బలం ప్రధానంగా 2వ స్థానంలోకి రాహు రావడం చాలా అనుకూలించేటువంటి విషయం. అయితే శనేశ్వరుడు కూడా 3య స్థానంలో యోగిస్తూ ఉండడం అన్నది అదృష్టం. అంటే ఈ శని రాహువుల యొక్క అనుకూలత అన్నది చాలా గొప్ప విషయంగా విశేషంగా చెప్పవచ్చును. ఇదే చాలా వరకు కాస్తుంది. ఇక అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ మాసంలో పోతుంది. అలాగే బుధుడు యోగిస్తున్నారు, కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. కాబట్టి మకర రాశి వారికి గత 2 నెలలుగా పోల్చుకుంటే 2 నెలలుగా ఏంటి దాదాపుగా ఒక 18 మాసార్ధత కుజ అంటే 2వ స్థానంలో రాహు యోగించి 18 సంవత్సరాలు అవుతోంది. 18 సంవత్సరాల తర్వాత మరలా రాహు 2వ స్థానంలో యోగించడం సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అర్ధలాభం యశస్కరం, సంపద పెరగడానికి. మీరు గమనించండి, 18 సంవత్సరాల ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తిరిగి రాహు వాటిని ఇస్తాడు. సంపద పెరగడం, ఉద్యోగం పెరగడం, సౌభాగ్యం రావడం, అంటే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతతి కలగడం, ఇలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా రాహు ఇస్తారు. వాక్ స్వాతంత్రాన్ని ఇస్తారు. భయపడుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు ఇక మకర రాశి వారికి. ఏదనుకుంటే అది వారు ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిని రాహు ఇస్తారు. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసినటువంటి పరిస్థితులు ఉండవు. స్వతంత్రంగా జీవితాన్ని ముందుకు సాగించవలసినటువంటి స్థితికి రాహు కారణమవుతారు. అటు 3య స్థానంలో శనేశ్వరుడు కూడా సొంత ఊర్లోనో లేదా నచ్చినటువంటి ప్రాంతాల్లోనూ భూగృహ లాభాలకి ఆయన కారణమవుతూ ఆర్థిక సంపదకి మానసికమైనటువంటి శ్రేయస్సుకి శనేశ్వరుడు కారణమవుతూ ఉన్నారు. శని రాహువులు బలంగా ఉండడం వల్ల మకర రాశి వారికి మే నెలలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఉంటే తొలగిపోతూ ఉండడం, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం, శత్రునాశనం కలగడం, రోగబాధల నుండి బయటకు రావడం, ప్రత్యేకించి పలానా ఉద్యోగం కావాలి, పలానా ఉద్యోగం కోసం శ్రమిస్తున్నారు అనుకుంటే ఆ ఉద్యోగం లభించడం, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు మంచి ఫలితాలని అందుకుంటూ ఉండడం, మేధస్సు బుద్ధి సరిగా పనిచేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోతుందో గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు శుభ కార్యక్రమాలన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడం, బిందు విహారయాత్రల్ని చక్కగా అనుభవిస్తూ ఉండడం, ఇలా జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ గోచార అనుకూలత వల్ల ప్రత్యేకించి మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా అనుకూలంగా తోడైతే ఇది మరింత రాజయోగప్రదంగా మకర రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా, అంటే ప్రత్యేకించి ఇంకా కొంతమంది అంటే విదేశాలకు వెళతాం, అక్కడ చదువుకుంటాం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అంటే వీరు ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉండి ఒప్పుకోనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహాల మార్పు ద్వారా మీరు కోరుకున్నదే మీ కుటుంబ సభ్యులు మీకు ఇవ్వడం, లేదా మీరు ఇష్టపడిందే మీకు దక్కడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా, అంటే మానసికంగా శారీరకంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయమే. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారి ఈ మే నెలలో సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళు గాని శనగలను గాని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కుంభరాశి వారికి మే నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలోకి గురుడు రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును. పంచమ స్థానంలోకి గురుడు మే నెల 15వ తారీఖు లగాయితో 1 సంవత్సరం పాటు ఈ రాశికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. గురుబలం అది సంకేతంగా చెప్పవచ్చును. 12 సంవత్సరాల తర్వాత 5వ స్థానంలో గురుడు యోగిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే రాహు 2వ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి స్థితిని దాటి జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి దాదాపుగా 3 సంవత్సరాల పాటు రాహు యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి. అంటే జన్మరాహువు వ్యయరాహువు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. ఇక
ఏలినాటి శని దోషం ఉన్నది. 2వ స్థానంలో శని ఉన్నారు. 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవి అనుకూలంగా ఉన్నారు. ఈ మాసం 15వ తారీఖు తర్వాత రవి ప్రతికూలత కూడా ఉన్నది. అంటే దాదాపుగా అనుకూలించే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరి సమానంగా ఉన్నది. అయితే మెజారిటీ ఏంటి అంటే తృతీయమందు రవి యోగించడం, 2వ స్థానమందు శుక్రుడు, చతుర్థమందు బుధుడు, పంచమమందు గురుడు, ఇలా అనుకూలించే గ్రహాల సంఖ్య బాగుండడం వల్ల కుంభరాశి వారికి స్థితిగతులు బాగుంటాయి. ప్రత్యేకించి గురుబలం రావడం అనేటువంటిది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు, పంచమం అనేటువంటిది కోణం, లక్ష్మీ స్థానం త్రికోణం చాన్నది శాస్త్రం. కోణ స్థానం ఎప్పుడైతే గురుడు సంచరిస్తారో పూర్ణ శుభుడు, ఆయన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే సంపదని ప్రసాదిస్తారు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నట్టయితే ఇప్పుడు ఉద్యోగం లభించడం, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఆశించినటువంటి చోటికి, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం, ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. అంటే ఆర్థికంగా ఒక నిలదొక్కునేటువంటి స్థితిగతుల్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. రెండో విషయం ఏంటి అంటే ఈ జన్మరాహు యొక్క స్థితి ఎప్పుడూ లేనటువంటి విధంగా, అంటే గతంలో 10 రూపాయలు వచ్చేది ఇప్పుడు 100 రూపాయలు వస్తూ ఉన్నప్పుడు డబ్బు కొంత అనవసరంగా ఖర్చు పెడతారు. ఇది కుంభరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి, అది రాహు వల్ల కలుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటి, ఉద్యోగం వచ్చింది కానీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళవలసినటువంటి స్థితి, అంటే ఏదైనా వేరే చోటికి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండడము, లేదా ఊహించినటువంటి విధంగా ప్లేస్ చేంజ్ అవుతూ ఉండడం ఉద్యోగ పరంగా, ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే రాహు యొక్క స్థితి అటువంటిది. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహానిహి అన్నాడు. అంటే ఖర్చు, ఇక్కడ వ్యసనాలకి ఖర్చు పెట్టడం డబ్బుని మనం చూడవచ్చు కుంభరాశి వారు. అలాగే కొంచెం అనవసరమైనటువంటి వాటికి అతిగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితిని కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ డబ్బు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. రెండవది ఏంటి, గృహానికి, వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలకి ఈ నెలలో అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విస్తరణకి, భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి అవకాశం ఉంటుంది. చదువర్లకి ఇది చాలా గొప్ప మాసంగా, అంటే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు అవి ఉంటాయి. ఇక్కడ కుజుడు షష్ఠ స్థానం ముందు యోగిస్తూ ఉండడం కూడా చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. గత మాసాలతో పోల్చుకుంటే మే నెల కుంభరాశికి మంచి చేస్తుంది. అయితే స్వయంకృత అపరాధాలు చేసేయడానికి కూడా ప్రోత్సహిస్తుంది. జన్మరాహు, 2వ స్థానంలో శనేశ్వరుడు సొంతంగా జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. మాటతో విరోధాన్ని తీసుకొస్తారు. వీటిని గనక కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే వ్యసనము, జోదములు, అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి స్థితిగతులను గనక మనం చక్కగా చూసుకోగలిగితే ఈ మాసం అత్యద్భుత మాసంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. ప్రతి శుక్రవారం నాడు లేదా ఆదివారం రాహుకాల సమయంలో దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి దేవాలయానికి దీపారాధన చేయండి. ప్రతినిత్యము దైవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారికి మే నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. ప్రత్యేకించి గురుడు అర్ధాష్టమ గురుడుగా చతుర్థ స్థానమందు ప్రతికూలతను కలిగి ఉండేటువంటి స్థితి. కుజుడు పంచమ స్థానమందు, రవి 2వ స్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళతారు మే 15 దాటాక. ఇది ఒక మంచి విషయం. జన్మ శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే ఇంకొక మనకి కొంతలో కొంత మనకి అనుకూలించేటువంటిది ఏంటి అంటే జన్మ రాహు యొక్క దోషం పోతోంది. జన్మ రాహు వెళ్ళిపోయి 12వ స్థానంలోకి రాహు వెళతారు. ఇది రాహు పేడే, కానీ షడ్గ్రహ కూటమిలో భాగంగా 6 గ్రహాల్లో చివరికి 2 గ్రహాలే మిగిలాయి. ఈ నెల తర్వాత కూడా 1 గ్రహమే ఉంటుంది. 5 గ్రహాలన్నీ కూడా స్థానాన్ని మారిపోతాయి. కాబట్టి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతే కూడా కొంత బడ్డెన్ తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఫలితాన్ని చూసుకుంటే వ్యతిరేకతే కనబడుతుంది. దారిద్ర్యం, ధన నాశంచ, నేత్రపీడారి పోర్భయం. ప్రత్యేకించి మే నెలలో మీనరాశి వారు అందరూ జాగ్రత్తగా ఉండవలసింది దేని గురించి అంటే దొంగల భయం. మన దగ్గర విద్య ఉందనుకోండి, ఎవడు దొబ్బలేడు. నచోరహార్యం, నజరాజహార్యం, నా భ్రాతృభాజ్యం. మన దగ్గర చదువును ఎవడు దొంగిలించలేడు.
కానీ మన దగ్గర ఉండే ప్రాపర్టీస్, డబ్బు, బంగారము, విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇటు పోతూ ఉంటాయి. మీనరాశి వారు మే నెలలో దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దొంగల నుండి మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్లు, ఫోటోలు, దాచిపెట్టుకున్నవి, ఎలక్ట్రానిక్ గుడ్స్, ఇలా ఏదైనా ఆఫీసుకి సంబంధించినవి ఎవరైనా సరే దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం రాహువు. వ్యయస్థానమందు అంటే మనకుండేటువంటి సంపద ఎలా పోతుంది అంటే పరుల పాలైపోతుంది, దొంగల పాలైపోతుంది అన్నాడు. దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, రిపోర్, భయం, నిద్ర పట్టదు. ఏదైనా వస్తువు పోతుందేమో లేదా పోయిందేమో అనేటువంటి భయం, భ్రాంతి కలుగుతూ ఉంటాయి. జన్మ శనేశ్వరుడు వ్యసనముల ద్వారా ధనాన్ని కోల్పోయేలా చేస్తాడు. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్లు, ఇవాళ రకరకాలుగా డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి కదా, వాటిలో డబ్బు పెట్టి పోగొట్టుకునేలా చేస్తారు. అర్ధాష్టమ గురుడు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనర్వ్యయం, అక్కడ కూడా డబ్బు పోగొట్టుకునే స్థితినే చూపించాడు. అంటే బుర్ర పని చేయక డబ్బు పోతుంది. అంటే పలానా మనం పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పోయాయి. అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు డబ్బు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయి? గురుడు, శనేశ్వరుడు, రాహువు, ఇవన్నీ బలీయమైనటువంటి గ్రహాలు ధనాన్ని కోల్పోయేలా చేయడానికి. కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎక్కడ రూపాయి పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని దాచుకోవాలి. అంతేగాని పబ్లిక్ గా మనం పెట్టడం ద్వారా దానికి ఎక్కడైనా కోల్పోయి సెల్ ఫోన్లు దొబ్బేస్తూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా పెడితే మనం జారి పడిపోతూ ఉంటాయి, జేబుల్లోంచి పోతూ ఉంటాయి. ఎక్కడో నీళ్లలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, జేబులో పెట్టుకుందాం అనుకుంటారు, అది అలా నీళ్లలో పడిపోతుంది. ఇలా వస్తు నాశనానికి, అవి పోవడానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. అందుకు ఇన్నిసార్లు చెప్తున్నా. ఈ టైం అలా ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు పరుల పాలు, ఇంకా దొంగల పాలు అవ్వడానికి అవకాశము. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. వాటిలో కొంత ఒత్తిడి ఉండవచ్చును. ప్రత్యేకించి వీరికి బద్ధకం ఉంటుంది, కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంత పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు, ఎవరైనా సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ మీనరాశి వారికే ఉన్నాయి. హెల్త్ కాన్షియస్ గా ఉండాలి. అలాగే వృత్తి పట్ల చాలా కాన్షియస్ గా ఉండాలి. చెప్పుడు మాటలు వినకూడదు, ఎవరికి చెప్పుడు మాటలు చెప్పకూడదు. అంటే పలానా వాడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు. ఎవరైనా చెప్తే కూడా వినకూడదు. ఇటువంటి క్రమశిక్షణని, వాక్ అంటే మాటకి సంబంధించిన క్రమశిక్షణని, ఆర్థిక క్రమశిక్షణని పాటించగలిగి శారీరక వ్యాయామాన్ని చక్కగా పాటిస్తూ వేళకి తిని పడుకుంటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మీనరాశి వారు ఈ మే నెల కొంత బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దైవబలం ముఖ్యం. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యండి. వీలున్నంత వరకు ప్రతి శనివారం, సోమవారం శివాలయంలో దీపం పెట్టండి. ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకాలు, దుఃఖహార పరమేశ్వర స్తోత్రాన్ని, రుద్ర కవచాన్ని, అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి. శివ పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.